భారత్‌ని పాకిస్తాన్ ఓడగొడుతుందని పాకిస్తానోళ్ళు, పాకిస్తాన్‌ని భారత్ చిత్తు చేస్తుందని భారతోళ్ళు ఎప్పటికప్పుడు క్రికెట్ అప్పుడు చూస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే క్రీడా మైదానంలో క్రీడాకారులు ఆడుతున్న యుద్ధం. అదే సందర్భంలో 2 దేశాలకు సంబంధించిన క్రీడాభిమానుల మానసిక యుద్ధం నడుస్తుంది. దానికి సజీవ సాక్ష్యం మొన్న జరిగినటువంటి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి హైయెస్ట్ వ్యూవర్‌షిప్ రికార్డ్ అయింది. 60 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. వాస్తవంగా మొట్టమొదటి జనం పట్టించుకోలేదు ఆసియా కప్‌ది. శ్రీలంకతో భారత్ మ్యాచ్ అప్పుడు మాత్రమే అభిమానులు ఎక్కువగా వరల్డ్ కప్ వీక్షించడం ప్రారంభించారు. తొలి 13 మ్యాచ్‌లకి దాదాపు 60 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. ఇందులో భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కి సంబంధించిన గణాంకాలే హైయెస్ట్ అన్నమాట. గత వన్‌డే ప్రపంచ కప్ కంటే నిమిషాల పరంగా 12 రెట్లు అధికంగా మ్యాచ్‌లు చూశారు. ఈసారి 7 బిలియన్ల నిమిషాల వాచ్ టైమ్ నమోదైంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని దాదాపు 28.4 మిలియన్ల వ్యూవర్లు వీక్షించారు. నిమిషాల పరంగా 1.787 బిలియన్ మినిట్స్ నమోదైంది. మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ని ఫ్యాన్స్ ఆసక్తిగా చూశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ పోరాటం మాత్రం బాగుంది. దీంతో 4.8 మిలియన్ల వ్యూవర్‌షిప్ వచ్చింది. లీగ్ స్టేజ్‌లో భారత్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడబోతున్నటువంటి సందర్భంలో అందులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో తలపడడం అన్నటువంటిది ఒకటైతే సెమీస్‌కి చేరుకోవాలంటే భారత్‌కి ప్రతి మ్యాచ్ ఫలితం కీలకం. దీంతో వ్యూవర్‌షిప్ పరంగా మరిన్ని రికార్డులు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. వ్యూవర్‌షిప్ పరంగా మరిన్ని రికార్డులు నమోదవుతాయి అన్నటువంటిది కూడా ఏదైతే మహిళల క్రికెట్ దాంట్లో జరుగుతున్నటువంటి దాన్ని అంటే మహిళా క్రికెట్ కూడా అంత భారీ ఇది చూస్తుంది. మొన్నటిదాకా ఏదైతే పురుషుల క్రికెట్‌లో వచ్చిందనుకుంటే మహిళల క్రికెట్‌లో కూడా భారత్, పాక్ మ్యాచ్‌కి అంత భారీ ఆసక్తి కనిపించింది. మహిళల వన్‌డే ప్రపంచ కప్‌లో టీమిండియా 2 మ్యాచ్‌ల్లో గెలిచి మరో 2 మ్యాచ్‌ల్లో ఆదివారం కఠినమైన ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్నటువంటి దశలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లు భారత్, పాకిస్తాన్ పోరే హైలైట్ అని, ఆ మ్యాచ్‌ని రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారని, అంతకుముందు ఆసియా కప్‌లో పురుషుల టీములు 3 సార్లు తలపడినటువంటి నేపథ్యంలో వచ్చిన వ్యూవర్‌షిప్పే ఇప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చిందన్నటువంటిది జియో హాట్‌స్టార్, ఐసీసీ రిలీజ్ చేసిన లెక్కలు చెప్తున్నాయి.